ప్రైజ్ ది లార్డ్. విశ్వాస వీరుల శీర్షికలో ఈనాడు మనము అబ్రహాము భార్య అయినటువంటి శారా యొక్క చరిత్రను అధ్యయనం చేసుకుందాం. మరి శారా ఏ విధంగా విశ్వాస వీరులలాగా వర్ణించబడిందో గమనించి స్త్రీలంగా మనకున్నటువంటి విశ్వాసము ఏ స్థాయిలో ఉందో పరీక్షణ చేసుకుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు విశ్వాసం యొక్క నిర్వచనం అక్కడ ఉంటుంది. ఆ నిర్వచనం ప్రకారము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. మరి శారా జీవితంను గమనిస్తే శారాను గురించి వివరించడం స్టార్ట్ చేసినప్పుడు గ్రంథకర్త రాసినటువంటి మాటలు, విశ్వాసంను బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. 12వ వచనం, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రంలోలను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యముగా ఇసుకవలను సంతానము కలిగాను. సో మనకందరికీ అర్థమైన విషయాలు ఇక్కడ ఏమి అంటే, శారాకు వాగ్దానం చేసినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. రెండవది, తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. ఏలైనగా ఆమె అప్పటికి 90 సంవత్సరాలు వయస్సు గడిగినదై స్త్రీ ధర్మము ఉడిగిపోయినదిగా ఉన్నట్టు కూడా మనము ఆదికాండంలో గమనిస్తాం. అయితే అంత శారీరక బలహీనత ఉన్నప్పటికీ గర్భము ధరించి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును కనింది. మరి ఆ వాగ్దాన పుత్రుడు అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి, ఆ ఒకడు ఎవరు అంటే వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు, ఆ ఇస్సాకు నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రంలోలను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యంగా ఇసుకవలను సంతానము కలిగెను. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28 నుంచి దాదాపు 31వ వచనములలో మనమంతా వాగ్దానపు సంతానము, స్వతంత్రురాలి యొక్క సంతానము. ఆ స్వతంత్రురాలిగా ఎవరిని వర్ణించడం జరుగుతుంది అంటే, అనేక జనములకు తల్లి అయినటువంటి శారా గురించి మాట్లాడుకుంటూ వర్ణించబడినటువంటి సంగతులు నా గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలలో చూస్తాం. మరి శారా యొక్క జీవిత చరిత్రను గమనిస్తే ఆదికాండం 11వ అధ్యాయము 28వ వచనం నుంచి దాదాపు 23 అధ్యాయాలు ఆదికాండంలో వరకు ఆమె యొక్క జీవిత చరిత్రను మనము గమనిస్తాం. సో 11వ అధ్యాయంలో చూడడమే అబ్రహాముకు వివాహం చేయబడినట్టు చూస్తాం. ఆమె వరుసకు అబ్రహాముకు సోదరి అయినట్టు కూడా మనము చూస్తాం. అక్కడనే శారాయి గురించి, శారాగా మారకముందు ఆమె పేరు శారాయిగా మనము గమనిస్తాం. పేరు మార్పు దేవుడు అబ్రాముతో స్టార్ట్ చేసి ఆదికాండం 17వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. సో అనేక జనములకు తండ్రిగా నియమింపబడిన తర్వాత అబ్రామును ఏ విధంగా అయితే అబ్రహాముగా మార్చినాడో అదే అధ్యాయము 15వ వచనంలో దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయి యుండును. సో అబ్రామును అబ్రహాముగా మార్చిన తర్వాత శారాయిని శారాగా మార్చినాడు. అనేక జనములకు తండ్రి అని అబ్రహామును అన్నాడు, జనములకు తల్లి అని శారాను
ఆశీర్వదించినాడు. అయితే 11వ అధ్యాయ ప్రారంభంలో షారాను డిస్క్రైబ్ చేస్తూ అన్నటువంటి మాటలు ఏమి అంటే, షారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. సో గొడ్రాలుగా ఉన్నటువంటి షారాయి అయితే బహు సౌందర్యవతి అని కూడా మనము గమనిస్తాం. 12వ అధ్యాయము 11వ వచనంలో, నీవు చక్కని దానివని ఎరుగుదును. సో ఆ చక్కని దానికి ఏమైనా కష్టం వస్తుందేమో అని చెప్పి నా సహోదరి అని అబద్ధం ఆడినట్టు కూడా మనం అబ్రాము ఐగుప్తు దేశంలో అబద్ధము ఆడినట్టు, తర్వాత ఫరో ఇంటికి గొప్ప కీడు జరిగినప్పుడు అది బయలుపడడం, అలాగే అక్కడి నుంచి ఆమె రక్షింపబడడం మనము చూస్తాం. ఏది ఏమైనప్పటికీ ఆమె బహు సౌందర్యవతి అని మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 17వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్టు ఆమె దేవుని యొక్క వాగ్దానాలను పొందుకొనింది. అబ్రహాము ద్వారా దేవుడు ఇచ్చినటువంటి నిబంధన లేదా ఆశీర్వచనములకంతా కూడా షారా కూడా పొందుకుంది అని మనము చూస్తాం. దేవుడు షారాతో మాట్లాడినటువంటి మాట లేదా అబ్రహాము ద్వారా మాట్లాడినటువంటి మాట, నీ భార్య అయిన షారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. సో దేవుని యొక్క వాగ్దానాలను అబ్రహాం ద్వారా షారా కూడా పొందుకుందని మనము విశ్వసించాలి. అలాగే 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గర నుంచి కూడా ఆమె రక్షింపబడింది అని మనము చూస్తాం. 20వ అధ్యాయం 18వ వచనంలో, అబ్రహాము భార్య అయిన షారాను బట్టి దేవుడు అబీమెలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. సో ఆమె గురించి ఇతరులకు కూడా నష్టం కలిగించి ఆ నష్టం నుంచి ఆమె యొక్క ప్రాముఖ్యతను దేవుడు తెలియజేసినట్టుగా మనము చూస్తాం. ఏది ఏమైనప్పటికీ షారా విశ్వాస వీరులాగా మనం ఈరోజు అధ్యయనం చేస్తున్నామంటే ఆమెకున్నటువంటి బలములేమిటి, ఆమెకున్నటువంటి బలహీనతలనేమి. ఆమె అయితే జనములకు తల్లి అయింది. అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చినాడో ఆ వాగ్దానాన్ని కూడా ఆమె కూడా స్వతంత్రించుకుంది. ఆమె ద్వారా వాగ్దానమునకు లేదా నిబంధనకు సూచనగా నువ్వు నేను కూడా వాగ్దాన సంతానంగా స్వతంత్రురాలి కుమారులనుగా కుమార్తెలుగా కూడా మనము ఉన్నాము. అయితే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన వయస్సు 75 సంవత్సరాలుగా మనము చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయము 5వ వచనము లేదా ఆల్మోస్ట్ 2వ వచనంలో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము, గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదిస్తా అని వాగ్దానం ఇచ్చినాడు. అప్పటికి ఆయన వయసు 75 సంవత్సరాలు. హారాను నుండి బయలుదేరి తనకు తెలియనటువంటి ప్రదేశానికి భార్యతో కూడా బయలుదేరటం మనము చూస్తాం. మరి 75 సంవత్సరాల్లో వాగ్దానం పొందినటువంటి అబ్రహాము దాదాపు 85 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా 10 సంవత్సరాల వరకు కూడా వాగ్దానం నెరవేరు మనము చూడం. ఆ యొక్క ఆయాసమే 15వ వచనంలో 15వ అధ్యాయంలో చూస్తాం. ఏమంటాడంటే, నాకేమిచ్చినానేమి నేను సంతానం లేనివాడనై పోవచ్చున్నానే అని అబ్రహాము బాధపడ్డం మనము చూస్తాం. తర్వాత 86 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడైనప్పటికీ ఆ 10 సంవత్సరాల టైంను వెయిట్ చేయడం ఎక్కువ అనుకునిందో ఏమో మన తల్లి అయినటువంటి షారాయి తన ఐగుప్తురాలైన దాసి అయిన హాగర్ను అబ్రాముకు ఇచ్చింది. సో 86 సంవత్సరాలలో అబ్రహామునకు ఇస్సాకు ఇష్మాయేలు పుడతాడు. మళ్ళా తర్వాత ఆ పుట్టిన క్రమంలోనే జరిగినటువంటి అనేక విషయాలు మనము షారాయి యొక్క బలహీనతలుగా గమనించవచ్చు. మొట్టమొదటి బలహీనత,
వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడైనప్పటికీ ఆమె నమ్మకము కొంత సన్నగిలింది. అందుకే హాగర్ను అబ్రాముకు ఇచ్చిన తర్వాత ఊరుకుండకుండా ఎప్పుడైతే హాగరు దృష్టిలో ఆమె నీచురాలైందో దానిని ఆమె ఎక్స్ప్రెస్ చేయగలిగింది. ఎట్లా ఎక్స్ప్రెస్ చేసింది? నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. తప్పు చేసింది, మేబీ ఆమె దృష్టిలో అప్పుడు తప్పు అనిపించలేదు, కానీ ఎప్పుడైతే ఆమె నీచురాలుగా హాగర్ ఆమెను చేసిందో అప్పుడు షీ స్టార్టెడ్ రియలైజింగ్. ఆ రియలైజేషన్లోనే ఏం చేసింది అంటే హాగరును శ్రమ పెట్టింది, లేదా ఆమెకు ఒక కఠినమైన మనస్సు వచ్చింది. షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోయింది. సో ఇక్కడ షారాయి యొక్క క్యారెక్టర్ చేంజ్ను మనము చూస్తాం. తర్వాత 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వాగ్దానము చేయడానికి మమ్రే దగ్గరనున్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అని చూస్తాం. ఆ ముగ్గురు మనుషులు వచ్చి ఆ చెట్టు క్రింద నిలబడినప్పుడు నీ భార్య ఎక్కడుంది అని ఆ మనుషులు అడుగుతారు. గుడారం లోపల ఉంది అని అంటాడు. గుడారపు ద్వారమందు షారాయి వినుచుండెను అని మనము వింటాం. అయితే ఆ సందర్భంలో వృద్ధురాలైన షారాయి ద్వారా నీకు కుమారుడు కలుగుతాడు అని వాళ్ళు వాగ్దానం చేసినప్పుడు షారాయి తనలో నవ్వుకొనెను అని ఉంది. అంటే ఆ చెప్పినటువంటి మాటలు నమ్మలేదు అని మనము చూస్తాం. యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించదనా అని షారా నవ్వనేలా అని దేవుడికి కూడా కొంచెం కోపం వచ్చినట్టు చూస్తాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అక్కడ ఆ మాట అనేటప్పటికీ ఆమె షారా తప్పించుకోవడానికి అబద్ధం చెప్పినట్టు కూడా మనము చూస్తాం. నేను నవ్వలేదు అని ఆమె అబద్ధం చెప్పినట్టు కూడా మనము చూస్తాం. ఏది ఏమైనప్పటికీ వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కాబట్టి చెప్పిన సమయానికే షారా గర్భం ధరించటం, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును జన్మించడం మనము చూస్తాం. అయితే ఇప్పుడు ఇష్మాయేలు ఉన్నాడు, అక్కడ ఇస్సాకు కూడా ఉన్నాడు. మళ్ళా తన యొక్క స్వభావంను షారా యొక్క స్వభావంను మనం గమనిస్తే 21వ అధ్యాయంలో అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట షారా చూచి 21వ అధ్యాయము 9వ వచనం. అంటే ఆమె భరించలేకపోయింది. ఎందుకు భరించలేకపోయింది? అసలు ఇస్సాకు పుట్టకముందేమో కఠినురాలైంది. ఇస్సాకు పుట్టిన తర్వాత ఎప్పుడైతే ఇస్సాకును చూసి ఆ హాగరు ఇష్మాయేలు వాళ్ళు నవ్వటం చూసిందో తను సహించలేకపోయింది. అందుకే వెంటనే తన యజమానునితో ఏమంటుందంటే ఈ దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టు అని చెప్తుంది. దానికి అబ్రామ్ మనము బాధపడినట్టు కూడా చూస్తాం. అయితే దేవుడిచ్చినటువంటి మాట ఇక్కడ ఏమి అంటే షారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును. సో సంతానము లేదా వాగ్దాన పుత్రులమైనటువంటి మనము మన తల్లి అయినటువంటి షారా మనకు చేసినటువంటి గొప్ప మేలు ఏమి అంటే ఆమె చెప్పిన ప్రతి విషయంలో ఆమె మాట వినాలా అని దేవుడు అబ్రామ్తో చెప్పటం మనము చూస్తాం. సో స్వతంత్రురాలి పిల్లలము ఎట్లయితున్నాము అంటే ఐగుప్తు లేదా దాస్యానికి చిహ్నమైనటువంటి
ఐగుప్తురాలైనటువంటి హాగరు సంతానమైనటువంటి ఇష్మాయేలు దాస్యత్వంకు సూచనగా ఉన్నారు. ఏ విధంగా అయితే వారిని తన సన్నిధిలో నుండి వెళ్ళగొట్టిందో శారా, స్వతంత్రానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఇస్సాకును తను వాగ్దానపు సంతానముగా నిన్ను నన్ను కూడా అంగీకరించేటట్లు చేసింది. ఆ మాటలే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనము చూస్తాం. ఇవి ఈమెలో ఉన్నటువంటి బలహీనతలు. నమ్మలేదు కాబట్టి హాగర్నిచ్చింది. ఎప్పుడైతే హాగర్ దృష్టిలో నీచురాలైందో ఆమె స్వభావము కఠినంగా మారిపోయింది. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దేవదూతలు నువ్వు నవ్వినావు అని శారాయితో అన్నప్పుడు నేను నవ్వలేదని అబద్ధం చెప్పింది. భరించలేకుండా హాగర్ను ఇష్మాయేలును పంపించేసి నిబంధన వారసుడైనటువంటి ఇస్సాకును దాస్యత్వం నుండి దూరంగా పెట్టడం మనము చూస్తాం. మరి ఈమెకున్నటువంటి బలాలను, ఒకవేళ బలమును మనము గమనిస్తే 75 ఏళ్ల వాడైనటువంటి అబ్రహాముకు వచ్చినటువంటి పిలుపును ఆమె విధేయత చూపించింది. హారాను నుండి తనకు తెలియబడని ప్రదేశం నాకు అబ్రాము బయలుదేరినప్పుడు తన యజమానునితో విధేయత చూపించి ఆ తెలియబడని ప్రదేశానికి బయలుదేరింది. అలాగే 13వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే ఐగుప్తులో నుండి నెగెబునకు బయలుదేరినప్పుడు కూడా అబ్రహాముతో ఎటువంటి కంప్లైంట్ చేయడం కూడా మనము చూడం. అలాగే అదే 13వ అధ్యాయంలో శ్రేష్టమైన భాగమును లోతు కోరుకున్నప్పుడు కూడా అబ్రాముతో ఎటువంటి కంప్లైంట్ చెయ్యకపోవడం కూడా మనము చూస్తాం. అంటే ఈమె ప్రతి విషయంలో అబ్రాముకు లోబడినట్లుగా మనము చూస్తాం. అలాగే 14వ అధ్యాయంలో లోతును, తన సహోదరుడైన లోతును రక్షించటానికి అబ్రాము యుద్ధానికి పోయినప్పుడు కూడా శారా అడ్డగించినట్టు కానీ, లేదా దమస్కు యాజకుడైనటువంటి ఎలియాజరుకు ఆయన రొట్టె ద్రాక్షారసంను దశంభాగం ఇవ్వటంలో కానీ శారా ఏ సందర్భంలో కూడా కలుగజేసుకోకుండా ఉండడం మనము చూస్తాం. ఇందుని బట్టి మనకు అర్థమయ్యే విషయాలు ఏమి అంటే శారా చాలా విధేయత కలిగినటువంటి భార్యగా మనము చూస్తాం. ఏ మాటలైతే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలలో మనం గమనిస్తామో, తను తన భర్తను యజమానుడా అని పిలవటం తను చూపించే విధేయతకు ఒక సూచనగా మనము చూస్తాం. ఈ విధేయతలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమి అంటే, ఏ విధంగా శారీరక భర్తకు లోబడి ఉందో శారా, అలాగే పరలోకపు భర్త అయినటువంటి మన తండ్రికి కూడా మనము విధేయత చూపించవలసిన వారంగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలలో ఆ మాట ఉంటుంది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఈ పరిశుద్ధ స్త్రీలలో మనము శారాను కూడా గమనిస్తాం. ఎలా పరిశుద్ధంగా జీవించింది అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే, ఆమె భర్త ఏదైతే చేసినాడో దానికి విధేయత చూపించింది. కొద్దిపాటి తొందరపాటుకు లోనైనప్పటికీ, వాగ్దానాన్ని నమ్మకపోయినప్పటికీ, తర్వాత ఆమె నమ్మకత్వానికి సూచనగా అనేకులకు జనాలకు తల్లిగా ఆమెను చూస్తాం. విశ్వాసులకు తల్లిగా మనము చూస్తాం. సో దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత, ఎట్లా లోబడి ఉంది? హారాన్ నుండి అబ్రహాంతో బయలుదేరింది,
ఐగుప్తులో నుండి నెగబుకు బయలుదేరింది. శ్రేష్టమైన దానిని లోతుకు అబ్రాము ఇస్తున్నప్పుడు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. లోతును రక్షించడానికి యుద్ధానికి పోయినప్పుడు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని మనము గమనిస్తాం. సో ఈ లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్నడలా ఆమెకు పిల్లలగుదురు. సో మనకు ఇక్కడ శారా పిల్లల్ని కనింది అంటే ఆమె యొక్క విధేయత అని మనము గమనించవచ్చు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని మనకందరికీ తెలుసు. హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. సో వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి ఆమె నమ్మింది కాబట్టి ఆమె విశ్వాసులకు తల్లిగా, విశ్వాస వీరురాలిలాగా మనము గమనిస్తున్నాం. మరి లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనంలో ఎలిజబెత్తో దేవుడు అన్నటువంటి మాట, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కాదు. సో దేవుడు ఎలిజబెత్కు ఆనాడు చెప్పినాడు. మరి నమ్మనటువంటి జకరియా ఏ విధంగా అయితే మూగవాడై తర్వాత మాట్లాడినాడో యోహాను పుట్టిన తర్వాత, అలాగే విశ్వాసులకు వీరురాల్లాగా ఎలాగూ శారాయ్ మనకు అగుపడింది అంటే ఆమె చూపించినటువంటి విధేయత, ఆమె లోబడినటువంటి తత్వము, భర్త ఎడల ఉన్నటువంటి నమ్మకత్వము. ఆ ముగ్గురు మనుషులు సింధూర వనం కింద ఎండవేళ యందు అబ్రాముకు ప్రత్యక్షమైనప్పుడు ఆ వచ్చిన వారికి ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యం, మృతతుల్యమైనటువంటి శరీరంలో కూడా ఆమె శారీరక బలము పొంది, నిజంగా మనం ఆలోచిస్తే ఆ వయసులో నిజంగానే గర్భం ధరించగలరా అని ఆలోచిస్తే అటువంటి అనుమానం వచ్చేటటువంటి వారికి ఒక రోల్ మోడల్గా నిలబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన జనములకు తల్లి అయినటువంటి శారమ్మను మనము చూస్తాం. అందుకే ఈమె ఏం చేసింది, తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. అందుకే విశ్వాసం అన్నది మనకు ఇంపాసిబుల్ థింగ్స్ను పాసిబుల్గా చేస్తుంది. స్త్రీ ధర్మం ఉడికిపోయింది, వయస్సు 90 సంవత్సరాలు అయినప్పటికీ శరీరానికి కావలసిన బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే తన విశ్వాసమును బట్టి, ఆ విశ్వాసమును బట్టి ఆమె తన శారీరక శక్తిని పొందుకుంది. ఆ పొందుకోవటం వలన మనకు జనములకు లేదా జనరేషన్స్కు వచ్చినటువంటి ఆశీర్వాదం ఏమి అంటే మృతతుల్యుడైన ఆ ఒకని నుండి అంటే ఇస్సాకు నుండి మనమందరము వాగ్దానము పొందుకుని ఉన్నాము. ఆ మాటలు ఎక్కడుంటాయంటే రోమాపత్రిక 4వ అధ్యాయము ఆల్మోస్ట్ 18 నుంచి 24 వచనాలు. అఫ్కోర్స్ అబ్రహాం గురించి మాట్లాడుకుంటూ వస్తాడు, కానీ అబ్రహాము ఏ విశ్వాసాన్ని అయితే చూపించినాడో ఆ విశ్వాసాన్ని ఈవెన్ శారా కూడా, అబ్రాము భార్య అయినటువంటి శారా కూడా తన విధేయత వలన, తన ఒబీడియన్స్ వలన వాగ్దానానికి వారసుడైనటువంటి ఇస్సాకుకు తల్లి కావటం, ఏ వాగ్దానం అయితే దేవుడు అబ్రహాముకు ఇచ్చినాడో ఆ వాగ్దానాన్ని ఆమె కూడా స్వతంత్రించుకొని జనములకు తల్లిగా విశ్వాస వీరురాల్లాగా మనము చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము, అంతకంటే ముందు 19వ వచనం చివరి భాగంలో శారా గురించి ఉంటుంది. 19వ వచనం, మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక, ఎవరు? అబ్రహాము రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను. కానీ
అంటే ప్రాక్టికల్గా దేనో మేము చాలా వీక్, మా శరీరాలు అవి భరించలేవు అని. కానీ మరి వాళ్ళ విశ్వాసం మనము ఎట్లా అర్థం చేసుకోవాలంటే 20వ వచనంలో ఉంటుంది, అవి అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. సో వాళ్ళు అనుమానపడలేదు, అరే నాకు ఇట్లా అవుతుందా, నేను నిజంగా అంటేనే తల్లిని కాగలనా అని ఆలోచించకుండా లేదా సందేహింపకుండా అనుమానపడకుండా వాళ్ళు చేసినటువంటి పని ఏమి, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసముంచి విశ్వాసము వలన బలము నొందెను. సో విశ్వాస వీరురాలు ఎట్లయింది శారా అంటే, దేవుణ్ణి మహిమపరిచింది. ఆయన ఏదైతే వాగ్దానం చేసినాడో, నీ వలన వచ్చినదే నీ సంతానము అనబడును అని ఏదైతే వాగ్దానం చేసినాడో దానిని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని విశ్వసించినారు. ఆ విశ్వసించినారు కాబట్టే శారీరకంగా కావలసినటువంటి బలము పొందుకొని వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును కనగలిగినారు. ఎంతటి విశ్వాసము అంటే, దేవుడే అబ్రహాం గురించి ఒక సాక్ష్యము చెప్తాడు. ఆ సాక్ష్యము 18వ అధ్యాయము ఆదికాండము 17వ వచనంలో ఉంటుంది. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాననెను. ఇక్కడ మనము దేవుడు అబ్రహాము మీద పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని మనము గ్రహించాల. ఎంతటి నమ్మకము! దేవుడు చేసే పనులన్నీ అబ్రహాము తన పిల్లలకు తన ఇంటి వారికి ఆయన జనరేషన్స్కు చెప్తాడు అనే నమ్మకము దేవుడు అబ్రహాం మీద ఉంచినాడు. అబ్రహాం మీద ఉంచినాడు అంటే ఎంతో నమ్మకంగా లోబడి ఆయన వెంట తెలియని ప్రదేశం నుంచి ఆయనను కంటిన్యూ అవుతున్న భార్య అయినటువంటి శారాను కూడా ఆయన నమ్మినట్లు మనము అంగీకరించాల. 21వ అధ్యాయము 6-7 వచనాలలో అంటది, శారా అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకొని, దేవుడు నాకు నవ్వు కలగజేసాను, సంతోషం. కానీ ఆ నవ్వు రూపంలో ఉన్నటువంటి ఇస్సాకు, అందుకే ఇస్సాకు మాటకు నవ్వు అని కూడా ఉంటుంది. సో నన్ను చూసి మనుషులు నవ్వుదురుగాక, అయితే వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి నేను నమ్మినాను. ఆ నమ్మకమే ఆమెను విశ్వాస వీరురాల్లాగా చేసింది. ఏ విశ్వాసం ద్వారా ఆమె శారీరక శక్తి నొంది మృతతుల్యమైనటువంటి శరీరం అయినప్పటికీ ఇస్సాకును కనగలిగినటువంటి శక్తి పొందిన విశ్వాస వీరురాల్లాగా మనము చూస్తాం. శారా జీవితం నుంచి మనం 3 థింగ్స్ చూడొచ్చు. ఒకటి, తను చాలా అందమైనది, బహు సౌందర్యవతి, బ్యూటిఫుల్. అయితే ఆమె గొడ్రాలు, షీ వాస్ బ్యారన్. బట్ ఎప్పుడైతే విశ్వసించిందో, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు అని దేవుని వాగ్దానాన్ని సందేహింపక నమ్మిందో, బ్యూటిఫుల్ బట్ బ్యారన్ అయినటువంటి లేడీ బ్లెస్సింగ్గా మారింది, ఆశీర్వాదకరంగా మారింది. అందుకే ఆమె స్వతంత్రురాలు. ఆ స్వతంత్రురాలి ద్వారా
వాగ్దాన పుత్రులుగా పుట్టినటువంటి నువ్వు నేను కూడా ఏ విధంగా విశ్వాసులకు తల్లిగా ఆమెను మనము చూస్తున్నామో, మరి మన విశ్వాసము ఏ విధంగా ఉంది? మరి వాగ్దాన పుత్రులుగా, వాగ్దాన సంతానంగా ఉన్నటువంటి మనము నిజమైనటువంటి దేవుని ఎడల మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నామా, లేదా విశ్వాసహీనులమైతూ అనేక పాపాలకు లేదా సులువుగా చిక్కుపెట్టు పాపములకు మనల్ని మనము బలి చేసుకుంటున్నామా? మరి శారా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక సత్యంలేమి అంటే, మనలో ఉన్నటువంటి విధేయత ఏ స్థాయిలో ఉంది? మన భర్త ఎడల మనకు ఉండవలసినటువంటి విధేయత, మన నమ్మకత్వము ఏ స్థాయిలో ఉంది? ఒకవేళ మనము టెంపరీగా దేవుణ్ణి నమ్మలేకపోయినప్పటికీ దేవుని ఎడల సంపూర్ణ విశ్వాసం కలిగి లోబడి జీవిస్తే, ఏ మాటలైతే అపోస్తలుడైన పౌలు చెప్తాడో ఆ విధంగా మనము కూడా విశ్వాసులకు తల్లులమైతం, విశ్వాస వీరురాలుగా కూడా మన జీవితము ఉంటుంది. అటువంటి విశ్వాస వీరురాల్లాగా, శారాలాగా వాగ్దానమునకు వారసులవుటకు దేవుడు తన కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.